దారుణమైన పాయింట్ ఏంటంటే ఈఎన్సీ గారేమో ఆయన దాంట్లోనే 664 టీఎంసీలు తీసుకుపోయింది అని ఈఎన్సీ గారు లెటర్ రాశారు. 664 టీఎంసీ. ఇది యాజ్ ఆన్ 664 టీఎంసీలు 29 జనవరి 2026 అని రాసిండ్రు. అదే ఈఎన్సీ గారేమో 664 అన్నాడు. కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్కు ఉత్తరం రాసింది. అంటే కేఆర్ఎంబి వ్యవహారము బీజేపీ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుంది అంటే కేఆర్ఎంబి అంటది 555 టీఎంసీలు తీసుకుపోయింది అని కేఆర్ఎంబి అంటది. 555 ఇది డేట్ ఎన్నడు 6 ఫిబ్రవరి లేటెస్ట్ 6 ఫిబ్రవరి 2026 నాడు కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్కి రాసింది. ఏమంటది? మీరు 555 టీఎంసీలు 78% తీసుకుపోయినరు, ఇక ఆపుండ్రి అని. అంటే 100 టీఎంసీలు తక్కువ చేసిండ్రు. తీసుకుపోయింది 664, కానీ కేఆర్ఎంబి ఏమంటుంది 555 టీఎంసీలు అంటుంది. అంటే ఇది ఎట్లుందంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబి కాపాడదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని, కేఆర్ఎంబిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులు కాపాడాలి. కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఏమో నిద్రపోతాడు, అడగాల్సిన రేవంత్ రెడ్డి నిద్రపోతాడు. ఇది కాపాడే బాధ్యత ఎవరిది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కేఆర్ఎంబి ఎవరి నాయకత్వంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కింద కేఆర్ఎంబి ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి కానీ సంజయ్ గారు కానీ. పొద్దున్నేస్తే కేసీఆర్ గారి మీద పడేడ్చుడే తప్ప మరి ఎట్లా పోతున్నాయి? మా తెలంగాణకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఏం చేస్తుండ్రు అని ఒక్కనాడన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో కేఆర్ఎంబిని రివ్యూ చేసిండ్రా? కేఆర్ఎంబి మీ సంస్థ కదా, మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అడగాల్సిన రేవంత్ రెడ్డికేమో నా ఆర్ఆర్ ట్యాక్సులు ఎక్కడ బయటకు తీస్తారో, నా సంగతి ఏమవుతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు. మరి అలా హక్కులు కాపాడాల్సింది ఆ సంస్థను కేఆర్ఎంబిని నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంబి మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను.